హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక కొత్త టాపిక్ తోటి మీ ముందుకు రావడం జరుగుతుంది. మీరు చూస్తున్న ఈ మొబైల్ వివో వై93 మొబైల్ ఇది. ఇది వేరే టెక్నీషియన్ మనకి ఇవ్వడం జరిగింది. కంప్లెయింట్ ఏందంటే రెడ్ స్టేట్ అని వచ్చి ఇట్లాగే ఉండిపోద్ది. మరలా కొంచెంసేపు ఉండి ఆగిపోయి మళ్ళీ ఆన్ చేస్తే రెడ్ స్టేట్ అని పడి ఇట్లాగే ఉంటది. మీరు చూస్తున్నారు కదా! ఇదే ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్‌కి వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫుల్ ఫ్లాష్ చేయాలి. ఫుల్ ఫ్లాష్ చేసినా ఇది ఫెయిల్డ్ వచ్చింది. ఆల్రెడీ ఇది ఆహ్, మాస్టర్ కోర్సు బ్యాచ్ నడుస్తుంది మన దగ్గర ప్రెజెంటు. ఆ బ్యాచ్‌లో వాళ్ళు చూస్తుండగానే ఇది రిపేర్ చేయడం జరిగింది. ఆహ్, ఈఎంటీలో ఫుల్ ఫ్లాష్ చేసినప్పుడు ఫెయిల్డ్ వచ్చింది ఒకటి. ఫ్లాష్ అయ్యేటప్పుడు లోపల రీడ్ ఇన్ఫో అవుతది. అంటే లోపల ఇన్ఫర్మేషన్ ఎలా ఉందనేది ఈఎంఎంసీ హెల్త్ అనేది, సిఐడి, సిహెచ్డి నంబర్లు, తర్వాత సాఫ్ట్‌వేర్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో మనకి చూపిస్తది. అది చూపించే క్రమంలో ఇక్కడ ఎస్ఎల్‌సి ఓకే ఉంది. ఎంఎల్‌సి మాత్రము ఎక్సీడెడ్ అని వచ్చింది. ఎక్సీడెడ్ ఇట్స్ మాక్సిమం ఎస్టిమేటెడ్ డివైస్ లైఫ్ టైమ్ అని చెప్పి ఒక ఎర్రర్ వస్తది. 90% కన్జ్యూమ్ దాటిపోయిన తర్వాత ఎర్రర్ వస్తది. ఆ ఎర్రర్ వచ్చినా మనం ఆ చిప్‌ని పట్టించుకోకపోతే ఇంక డెడ్ అయిపోద్ది తర్వాత. ఓకేనా? ఆ ప్రాబ్లమ్ వచ్చింది. ఆ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఇంక దాని హెల్త్ ప్రాబ్లమ్ అని అర్థమైంది. ఇంక చిప్ తీస్తున్నాం చూడండి. ఇది బ్లాక్ గ్లూ అంటే బ్లాక్ పేస్ట్ హార్డ్ గ్లూ ఉంటది. హార్డ్ ఉంటది గ్లూ అనేది. లైట్ ఉండదు. ఇది రిమూవ్ చేసాను ట్రై చేశాడు. కాపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ బ్లాక్ పేస్టెడ్ హెవీగా ఉండటం వల్ల హీట్ అనేది మనం ఎక్కువ చూపించడం వల్ల అంటే ఎక్కువ సేపు చూపించడం వల్ల ఇది చిప్ అయితే డెడ్ అయిపోయింది. చిప్ డెడ్ అయిపోయింది. ఇక డెడ్ అయిపోయిందని చెప్పి మనం కస్టమరు మనకి ఆన్ కండిషన్‌లో ఇచ్చాడు కదా! మన వేరే టెక్నీషియన్. డెడ్ చేసి ఇవ్వకూడదుగా. ఇంక అందుకనే దాన్ని చేంజ్ చేసి ఈఎంఎంసీ చేంజ్ చేసి ఆహ్, ప్రోగ్రామింగ్ చేసి మనకి అతనికి ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. ముందుగా ఇది డెడ్ అయిందన్న సంగతి తర్వాత అర్థమైంది. చిప్పు రిమూవ్ చేసి, పేస్ట్ క్లీన్ చేసి, తర్వాత ఈఎఫ్ఐ బాక్స్‌లో మనకి రీబాలింగ్ చేసి, ఈఎఫ్ఐ బాక్స్‌లో మనం ఐడెంటిఫై చేసినప్పుడు ఇది ఐడెంటిఫై కాలా. ఎందుకు ఐడెంటిఫై కాలేదంటే, చిప్ తీసేటప్పుడే ఆల్రెడీ ఇది డెడ్ అయిపోయింది. చూడండి రీబాలింగ్ చేస్తున్నాను ఒకసారి. రీబాలింగ్ చేసిన తర్వాత ఈఎఫ్ఐ బాక్స్‌లో మనం ఐడెంటిఫై చేస్తే చిప్ డెడ్ అనే విషయము అర్థమైంది. తర్వాత ఈఎంఎంసీ చేంజ్ ఎలా చేయాలి? తర్వాత ఏ ఈఎంఎంసీ తీసుకోవాలి? ఏది పడితే తీసుకోకూడదు. ఎంటీకేకి కాంపాటిబుల్ తీసుకోవాలి. కాంపాటిబుల్ ఎలా చెక్ చేసుకోవాలని కూడా క్లియర్‌గా చెప్పున్నాను ఈ వీడియోలో. ఆహ్, ఒకసారి చూడండి. చూడండి ఈఎఫ్ఐ బాక్స్ ఓపెన్ చేశాను. ఆ చిప్పు అడాప్టర్‌లో పెట్టి ఐడెంటిఫై చేస్తున్నాను చూడండి ఒకసారి. ఐడెంటిఫై ఈఎంఎంసీ క్లిక్ చేస్తే ఇది చూడండి. క్లిక్ చేస్తున్నాను. ఐడెంటిఫై అయ్యేది ఎంతసేపు ఉండదు. ఫస్ట్‌లోనే క్లిక్ చేయంగానే మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేసేయాలి. ఇంతసేపు వెయిట్ చేసిందంటే అది చిప్ డెడ్ అయినట్టు. ఇక చూడండి. రెడ్ కలర్‌లో ఎర్రర్ అయితే వస్తది చూడండి. ఇదండి. చిప్ డెడ్ అయినట్టు మనకి కనిపిస్తుంది. టెస్ట్ పాయింట్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చని చెప్తుంది. కానీ హైనిక్స్‌కి టెస్ట్ పాయింట్ ద్వారా అప్డేట్ చేసుకోవడం కుదరదు. సామ్సంగ్ ఈఎంసీకి అయితే ఆర్‌పిఎంబీ కౌంటర్ క్లీన్ చేసినప్పుడు డెడ్ అయితే మనం టెస్ట్ పాయింట్ ద్వారా అప్డేట్ చేసుకుంటే పాసిబుల్ ఉంటది. ఇక్కడ చూడండి. మరలా ఇంకోసారి కన్ఫర్మేషన్ కోసం ఐడెంటిఫై చేస్తున్నాను. చూడండి. మరలా కూడా డెడ్ అని చూపించింది. ఓకేనా? మరి డెడ్ అని చూపించినప్పుడు మనం ఏం చేయాలి ఇంకా? దీనికి సూట్ అయ్యే కాంపాటిబుల్ ఈఎంఎంసీ తీసుకోవాలి. కాంపాటిబుల్ ఈఎంఎంసీ తీసుకొని ఆర్‌పిఎంబీ కౌంటర్ క్లీన్ చేసినా, చేయకపోయినా ప్రాబ్లమ్ లేదు. ఎట్లా కంఫర్టబుల్ తీసుకోవాలంటే ఫ్యాక్టరీ ఇమేజ్‌లోకెళ్ళి మీడియాటెక్ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ చూడండి ఈ పాత ఈఎంఎంసీ ఏమైందంటే ఇది పాత ఈఎంఎంసీ. ఇదైతే కంప్లీట్‌గా డెడ్ అయిపోయింది. ఇక్కడ స్కాటర్ ఫైల్ లోడ్ చేసి యూఎఫ్ఐలో కాంపాటిబుల్ ఎలా చెక్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. స్కాటర్ ఫైల్ లోడ్ చేసి ఫైల్ లోడ్ చేయగానే అంటే ప్రీలోడర్ ఇమేజ్ లోడ్ అవ్వంగానే దానికి ఏ సపోర్ట్ చేస్తాయో లిస్ట్ వస్తది కింద మనకి. ఇక్కడ చూడండి. ఇది వై93 ఫర్మ్‌వేర్. దీంట్లో స్కాటర్ ఫైల్ ఉంది కదా! ఇది. ఈ స్కాటర్ ఫైల్ లోడ్ చేసాం. లోడ్ చేయంగానే కింద మనకు చూపించింది చూడండి లిస్ట్. ఈ లిస్ట్‌లో ఉన్న ఏ చిప్ అయినా మనం తీసుకోవచ్చు. ఎంటీకేకి ఈఎంఎస్ చేంజ్ చేసేటప్పుడు ఆహ్,
క్వాల్కమ్ చేసినట్టు చేయకూడదు. క్వాల్కమ్‌కి ఏంది సామ్‌సంగ్ తీసుకొని ఆర్‌పిఎంబి క్లీన్ చేసుకొని చేస్తాం. కానీ ఎంటీకేలో సామ్‌సంగు అవసరం లేదు. హైనిక్స్ అని ఏసుకోవచ్చు, మైక్రోన్ అని ఏసుకోవచ్చు, సామ్‌సంగ్ అని ఏసుకోవచ్చు, ఏదైనా ఏసుకోవచ్చు. కాకపోతే కాంపాటిబుల్ లిస్ట్‌లో ఉండాలది. ఎలా కాంపాటిబుల్ చెక్ చేసుకోవాలి అంటే కింద లిస్ట్ వచ్చింది కదా! ఈ లిస్ట్‌లో ఉన్న చిప్ అనేది తీసుకొని ఎంటీకే చిప్‌సెట్ ఉన్న బోర్డ్‌కి ఫిక్స్ చేసుకోవాల్సొస్తది. ఓకేనా? అంటే ప్రొడక్ట్ నేమ్ ఒకటి, సీఐడీ, సీఎస్‌డీ నంబర్‌లు మ్యాచ్ అవ్వాలి. ఓకేనా? ఒకసారి జనరల్‌గా నేను వేరే చిప్ తీసుకున్నాను. వేరే చిప్ తీసుకొని ఐడెంటిఫై చేస్తున్నాను చూడండి ఒకసారి. దీనికి మారుద్దామని ఒక చిప్ తీసుకున్నాను. ఇది సామ్‌సంగ్ చిప్. రెడ్మీ నోట్ 5ఏ అంటే రెడ్మీ వై1 చిప్ ఇది. ఇదిగోండి. ఇది ప్రొడక్ట్ నేమ్. కనిపిస్తుంది కదా! జీడీ6బీఎంబీ ఇది ప్రొడక్ట్ నేమ్ అన్నట్టు. ఈ ప్రొడక్ట్ నేమ్ అనేది కింద లిస్ట్‌లో ఉండాలి. చూడండి. జీడీ6బీఎంబీ అనేది ప్రొడక్ట్ నేమ్. అంటే ఈ చిప్ ప్రొడక్ట్ నేమ్. నేను కొత్తగా తీసుకున్న చిప్ ప్రొడక్ట్ నేమ్. ఈ ప్రొడక్ట్ నేమ్ అనేది ఈ నేమ్ అనేది కింద అంటే ఇందాక మనం ఎంటీకే సెలెక్ట్ చేసుకొని ఫ్లాష్ ఫైల్ లోడ్ చేసిన తర్వాత కింద లిస్ట్ చూపించింది కదా! ఆ లిస్ట్‌లో ఈ నేమ్ అయితే ఉండాలి. ఈ నేమ్ గాని ఉంది అంటే అప్పుడు అది సెట్ అవుద్దన్నట్టు. ఇది చూడండి. ఫ్లాష్ ఫైల్ లోడ్ చేస్తున్నాం మళ్ళీ మీకు చూపించేదానికి. స్కాటర్ ఫైల్ ఉంది చూడండి. ఇది. ఇదిగోండి. కింద ఉన్న ఫౌండ్ 8 సపోర్టెడ్ ఐడీస్ అని ఉందా? ఈ 8 సపోర్ట్ ఈ కింద చూపించిన లిస్ట్‌లో పైన మనకి చూపించిన ఆ ప్రొడక్ట్ నేమ్ అనేది కింద వాటితో మ్యాచ్ అవ్వాలి. ఇది చూడండి. ఒకసారి పైన చూపిస్తున్నా చూడండి. జీడీ6బీఎంబీ అని ఉంది ఈడ. జీడీ6బీఎంబీ. ఆ జీడీ6బీఎంబీ కింద ఉందేమో చూద్దాం ఒకసారి. జీడీ6బీఎంబీ. అటు చూడండి. జీడీ6బీఎంబీ. ఎక్కడ ఉందని చూడండి. జీడీ6బీఎంబీ లేదు. ఇదిగోండి. హెచ్ఏజీ4A2 ఉంది. హెచ్బీజీ4A2 ఉంది. ఇట్లా సామ్‌సంగ్, హైనిక్స్ ఇయన్నీ ఉన్నాయి. కానీ పైన చూపించిన ఆ ప్రొడక్ట్ నేమ్ అనేది కింద వాటిల్లో మ్యాచ్ అవ్వల. మ్యాచ్ అవ్వలేదు కాబట్టి దానికి ఇది కాంపాటిబుల్ కాదు. అంటే సెట్ అవ్వదన్నట్టు. సూటబుల్ కాదు. ఇప్పుడేం చేయాలి? ఆ లిస్ట్‌లో ఉన్న చిప్ తీసుకొని మనం ఏం చేయాలంటే బోర్డ్‌కి ఫిక్స్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఈ పాత చిప్ డెడ్ అయింది కాబట్టి దీనికి సెక్యూరిటీ ఫైల్స్, డంప్ ఫైల్స్ మనమేం బ్యాకప్ తీసుకోవాల. ఓకేనా? యూఎస్‌బీ ద్వారా బ్యాకప్ తీసుకోవచ్చు ముందోడే. కానీ మేమేం తీసుకోలేదు. ఇక ఆ బోర్డ్‌కి ఆ చిప్ అనేది ఫిక్స్ చేసి డైరెక్ట్‌గా ఇంకా యూఎంటీ ఎంటీకే టూల్ ఓపెన్ చేసి చూడండి. డైరెక్ట్‌గా ఫ్లాష్ అయితే చేయడం జరుగుతుంది. దానికంటే ముందుగా బోర్డ్ క్లీన్ చేసుకోవాలిగా. మనం చిప్ ఇందాక క్లీన్ చేసింది. బోర్డ్ కూడా మనం నీట్‌గా క్లీన్ చేసుకొని చేసుకోవాల్సొస్తది. ఇదైతే చాలా హార్డ్ బ్లూ ఫ్రెండ్స్ ఇది. చాలా కష్టంగానే ఉండింది. ఇది తీసేటప్పుడు ఒక ప్రింట్ అయితే డ్యామేజ్ అయింది. నో ప్రాబ్లమ్. ఏం డ్యామేజ్ అయినా మనం మళ్ళీ దాన్ని రికవర్ చేస్తాము. టెన్షన్ ఏం అవసరం లేదు. ఎందుకు ఇట్లాగంటే ఇప్పుడు మరి సెక్యూరిటీ ఫైల్స్ పరిస్థితి ఏంటంటే మాన్యువల్‌గా యూఎస్‌బీ ద్వారా రిపేర్ చేసుకోవాల్సొస్తది. ఐఎంఈ నంబర్లు గానీ వాళ్ళ దగ్గర ఉంటే ఎవరి దగ్గర కస్టమర్ దగ్గర బాక్స్ కానీ బిల్ కానీ ఏదన్నా ఉంటే మాన్యువల్‌గా ఆ ఐఎంఈ నంబర్లు తీసుకొని రిపేర్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. వాళ్ళ దగ్గర అవి గానీ లేకపోతే ఇంక కష్టమైంది. ఓకేనా? ఇది చూడండి. ఈ ప్రింట్ డ్యామేజ్ అయింది. సీపీయూ నుంచి ఈఎంఎంసీకి కనెక్ట్ అయింది. డాటా పిన్ అనేది ప్రాబ్లమ్ వచ్చింది. డ్యామేజ్ అయింది. దాన్ని మళ్ళీ మైక్రో జంప్ ద్వారా వేసుకుంటే అయిపోతుంది. యూవి మాస్క్ ఒకసారి వేసుకొని ఎక్కువ కలిసిపోన్నాయి కదా, ఎక్కువ బాల్స్ కలిసిపోన్నాయి. ఆ కలిసిపోయిన వాటికి యూవి మాస్క్ అయితే అప్లై చేసుకొని దానికి మైక్రో జంపర్ కానీ వేసుకొని చిప్ అయితే ఫిక్స్ చేయాల్సి వస్తుంది. చూడండి ఒకసారి. ఇది ఒకటి. ఈ మైక్రో జంపర్ వేసుకొని నీట్గా మనం జిలేబీ అయితే అప్లై చేయాల్సి వస్తుంది. రౌండ్గా చుట్టాల్సి వస్తుంది. చూపిస్తాను చూడండి. ఇది కూడా మంచిదైంది. మీకు ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను చూడండి. ఈ చుట్ట అనేది చాలా నీట్గా రావాలి. ఎంత నీట్గా వస్తే
అంత బాగుంటుంది అన్నట్టు. ఓకేనా, చూడండి ఒకసారి. ఇది ఓకేనా, ఇట్లా నీట్గా రావాలి. ఇప్పుడు యూ మాస్క్ వేసేసి మళ్ళీ దాన్ని స్టార్ట్ చేసి దాని మీద లైట్గా లెడ్ అప్లై చేసుకోవాల్సి వస్తుంది. లైట్. ఇప్పుడు ఆ చిప్ని ఫిక్స్ చేసాను, ట్రై చేస్తాను చూడండి. ఆ చిప్ కానీ డెడ్ కాకుండా ఉంటే జస్ట్ అది ప్రోగ్రామింగ్ చేసుకుంటే అయిపోయేది. చిప్ డెడ్ అయింది కాబట్టి ఇక దాన్ని చేంజ్ చేయడం ఒకటే మార్గం. ఓకేనా, చూడండి సామ్సంగ్ ఈఎంసీ వేసాను, అది కాంపటబుల్ లిస్ట్లో ఉండడం తీసుకొని వేయడం జరిగింది. ఇప్పుడు బోర్డుకి ఫిక్స్ చేసిన తర్వాత అది ఎంటీ చిప్ కదా, అది ఎంటీ చిప్. ఆర్పిఎంబి కౌంటర్ కూడా క్లీన్ చేయలేదు. క్లీన్ చేసినా ప్రాబ్లం లేదు, క్లీన్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. అది కాంపటబుల్ లిస్ట్లో ఉంటే. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ హెల్త్ కూడా చూడండి, 0 to 10 0 to 10% చూపిస్తుంది. ఎస్టిమేటెడ్ ఏబి. ఓకేనా, లైఫ్ టైం ఎస్టిమేటెడ్ ఏబిలు 0% 10%, 0% 10% చూపించింది. ఓకేనా, ఇది ఫ్లాషింగ్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇక్కడ ఫెయిల్డ్ వచ్చింది చూడండి, వెండర్ ఇమేజ్ అనేది ఫెయిల్డ్ వచ్చింది. మరలా ఒకసారి లోడ్ చేసి మరలా ఫ్లాష్ చేస్తున్నాం చూడండి. ఇట్లా ఫెయిల్డ్ వచ్చినప్పుడు మరలా ట్రై చేయండి, అయిపోతుంది, ప్రాబ్లం లేదు. ఏదైనా ఒక ఇమేజ్ ఫెయిల్ వచ్చిందంటే పైన ఉన్న ఇమేజ్ని మొత్తం అన్టిక్ చేసుకొని ఆ ఇమేజ్ దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. 100% అయితే మనకి ఫ్లాషింగ్ అయితే అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ కానీ ఎర్రర్ వస్తే, ఎన్నిసార్లు ట్రై చేసినా ఎర్రర్ వస్తుంది అంటే చిప్ ప్రాపర్ కూర్చోలేదని అర్థం ఒకటి. రెండోది ఈఎంఎంసీకి చిప్కి, ఈఎంఎంసీకి తర్వాత సిబియుకి మధ్యలో డేటా లైన్స్ ఉంటాయి. EBI0 ఫాస్ట్ కనెక్టివిటీ లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ కానీ ప్రాపర్గా కనెక్ట్ కాకపోతే సిబియుకి కానీ ఈఎంఎంసీకి కానీ అప్పుడు ఎర్రర్ వస్తాయి. ఎట్లా వస్తుంది? డిటెక్టింగ్ స్టోరేజ్ టైప్ ఫెయిల్డ్ అని వస్తుంది. ఎన్నిసార్లు ట్రై చేసినా స్టోరేజ్ టైప్ ఫెయిల్డ్ వస్తుంది. అట్లా వచ్చింది అంటే చిప్ సరిగ్గా కూర్చోలేదని అర్థం. ఓకేనా, ఈఎంఎంసీ అయినా సరిగ్గా కూర్చోలేదని, లేదంటే సిబియు అన్నా లీక్ అయిందని అర్థం. అట్లా ఏం ప్రాబ్లం రాలేదు మాకు, పర్ఫెక్ట్గా కూర్చుంది. చూడండి, ఫ్లాషింగ్ కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఫ్లాషింగ్ అయిపోయిన తర్వాత ఇది పూర్తిగా ఆన్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. ఒకసారి ఇదంతా మన మాస్టర్ కోర్సులో స్టూడెంట్స్ ముందు చేయడం జరిగింది. చూడండి, మొబైల్ అయితే ఫస్ట్లోగా వచ్చింది, సక్సెస్ఫుల్గా ఆన్ అయింది. దీనికి డంప్ లేదు, సెక్యూరిటీ లేదు. కొంతమంది అయితే డంప్ మస్ట్ అండ్ షుడ్ అది ఇది అంటారు. డెడ్ అండ్ చిప్లో నుంచి డంప్ ఎలా బ్యాకప్ తీస్తాము? తీయలేం కదా. మరి అంటప్పుడు నెట్లో ఉన్నదని డౌన్లోడ్ చేసుకొని వేసుకోవాలంటారు. నెట్లో ఉన్నది కూడా అవసరం లేదు, జస్ట్ ఫ్లాష్ ఫైల్ ద్వారానే మనం చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎప్పుడెప్పుడు అవసరం, కొన్ని ఫోన్లు మాత్రం ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. అవి ఏ ఫోన్లు కావాలి ఏందనేది మీకు ప్రజెంట్ అయితే ఇక్కడ చెప్పట్లేదు. మనకి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే మీకు సపోర్ట్లు చెప్తాను ఖచ్చితంగా. ఓకేనా, చూడండి, సెకండ్ లోగో వచ్చింది, ఫాస్ట్ లోగో అయిపోయింది, సెకండ్ లోగో వచ్చింది. కొంచెం టైం పడుతుంది, ఎమ్మటనే అయితే ఇది ఓపెన్ అవుతుంది. ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడం జరిగింది. ఓకేనా, సాఫ్ట్వేర్ గురించి హార్డ్వేర్ గురించి 100% కంప్లీట్ నాలెడ్జ్ అయితే కేఎంటి ఇన్స్టిట్యూట్లో ఉంటుంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అసలు స్టార్టింగ్ మనం ఎక్కువ వీడియోలు చేసింది సాఫ్ట్వేర్ గురించే. ఈ మధ్య హార్డ్వేర్ గురించి కొంచెం ఫోకస్ ఎక్కువ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ సెటప్ చేద్దాం మొత్తం. స్క్రిప్ట్ మనకి యూఎఫ్ఎస్ గురించి కానీ, ఈఎంఎంసీ గురించి కానీ, ప్రోగ్రామింగ్ గురించి కానీ, ఈఎంఎంసీ చేంజ్ గురించి కానీ, యూఎఫ్ఎస్ చేంజ్ గురించి కానీ, సిపియు చేంజ్ గురించి కానీ, ఏ డౌట్ ఉన్నా కానీ 100% కేఎంటి ఇన్స్టిట్యూట్లో మీకు సమాధానం దొరుకుతుంది. ఇక్కడ చూడండి, టోటల్గా మొత్తం రన్ అయింది, సెటప్ అయిపోయింది. ఇది ఐఎంఈ, ఫేక్ ఐఎంఈ. ఇది ఐఎంఈ అయితే లేదు వాస్తవానికి, ఫేక్ ఐఎంఈ. మళ్ళీ మాన్యువల్గా ఐఎంఈ రిపేర్ చేయాలి. కస్టమర్ని ఐఎంఈ నెంబరు బాక్స్ బిల్లు అడిగి ఐఎంఈ మాన్యువల్గా రిపేర్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, చేంజ్ చేయబాకండి, చేంజ్ చేయడం ఇల్లీగల్. ఓకేనా, ఎట్టి పరిస్థితులు కూడా చేంజ్ చేయొద్దు. బేస్ బ్యాండ్ వెర్షన్ అయితే ఓకే ఉంది. ఐఎంఈ మాత్రం రీస్టోర్ చేయండి, ఒరిజినల్ ఐఎంఈ రీస్టోర్ చేయండి అంతే. చేంజ్ మాత్రం చేయొద్దు, కేసు అవుద్ది, క్రైమ్ అవుతుంది. ఓకేనా, ఇది నా నంబరు, కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.